నినాదం ఐ లవ్ మహమ్మద్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఐ లవ్ మహమ్మద్. అసలు ఏంటి ఐ లవ్ మహమ్మద్? నేను రాముణ్ణి ప్రేమిస్తున్నాను, ఐ లవ్ రామ్ అని బ్యానర్ తీసుకొని వెళ్తాను. ముస్లిం ఏరియాల నుంచి వెళ్తాను. ఏమైతుంది, ఒక ముల్లా ఉన్నాడు ఉత్తరప్రదేశ్లో, వాడు ఒక పిలుపునిచ్చి గొడవలు చేద్దామని అన్నాడు. పాపం పోలీసు వాళ్ళు, ఉత్తరప్రదేశ్ పోలీసు మామూలు వాళ్ళు కాదుగా, చిత్తగొట్టేశారు అసలు. అలాంటి పోలీసులు అంటే ఐ లవ్ పోలీస్ అండి, ఐ లవ్ యూపీ పోలీస్. ఇప్పుడు మతం అనేది ఇంట్లో ఉండాలండి. కరెక్ట్. మతం ఇంట్లో ఉండి పాటించుకుంటే బాగుంటుంది. 100%. బయటికి వస్తే అందరితో కలిసి ఉండాలి. ఓ జిన్నా సంగతి చెప్పిన వాటి జిన్నా సంగతి చెప్తాను. జిన్నా అంతా ఫైట్ చేసిండా, కలకట్టాలో కూడా గొడవలు క్రియేట్ చేసిండు జిన్నా. అవును. ఆడు ఎట్లా చచ్చాడో తెలుసా? ఆయనకి టీవీ వచ్చింది, రోడ్లు బాగలేవు, రోడ్డు మీద చచ్చాడు, కుక్క చావు చచ్చాడు జిన్నా అనేటోడు. ఐ ఆల్సో లైక్ హిందూయిజం, ఐ లైక్ క్రిస్టియన్స్, ఐ లైక్ జ్యూస్, ఐ హేట్ క్రిస్టియన్స్, ఐ హేట్ జ్యూస్. యూదులు క్రిస్టియన్లు ఎక్కడున్నా చంపేయాలి అంటుంది ఖురాన్. ముస్లింని ఒక క్రైస్తవుడికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు ఇట్లాంటి వచనాలు ఉంటే ఖురాన్లో? ఒకటి చెప్తాను నేను, ఈజిప్ట్లో అలాగే సిరియాలో కాప్టిక్ క్రిస్టియన్స్ అని ఉన్నారు. ఐ థింక్ మొన్ననే లాస్ట్ మంత్ ఒక 30,000 మందిని చంపేసిండ్రు కాప్టిక్ క్రిస్టియన్స్ ని, ముస్లిమ్స్ సిరియాలో. మన వాళ్ళేమో ఇక్కడ ఫ్రెండ్షిప్ చేస్తారు. కరెక్ట్. ఈ క్రిస్టియన్స్ బైబిలే చదవరు, ఖురాన్ చదువుతారు అనుకుంటావు నువ్వు. భలే మాట్లాడతావు నువ్వు. వీళ్ళకు బైబిలే రాదు. అసలు అమెరికానే బైబిల్ దేశం అంటున్నారు. కానే కాదు, అమెరికా అనేది డెమోక్రసీ లేదు. దాంట్లో అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉన్నాయని కొన్ని స్కూళ్లలో బైబిల్ ని బ్యాన్ చేశారు. అసలు బైబిల్లో ఉన్న నాలెడ్జ్ ఏంది? మూర్ఖుడిగా ఉండు, చర్చికి పో, దక్షిణ భాగాలు ఇయ్యి, ఆడ ఎన్ని రేపులైనా కవర్ చెయ్యి, ఇదే బైబిల్ చెప్పేది. దొంగతనం ఎట్లా చేయాలి, దోపిడీ ఎట్లా చేయాలి, ఎట్లా చంపాలి, అది మాన్యువల్. అది మరి వేరే దేశం మీద దాడి చేయాలంటే ఇది కావాలి కదా మాన్యువల్. ఇది మాన్యువల్. మా పిల్లలు పాడైపోతారు కాబట్టి బ్యాన్ అయిపోయి ఓల్డ్ టెస్ట్మెంట్ తీసేసి న్యూ టెస్ట్మెంట్ బుక్లు మాత్రం పంచుతున్నట్టున్నారు సార్ బైబిల్. అదే మరి అన్ని బుతులు కవర్ చేయాలంటే కష్టం కదా, చాలా కష్టం. ప్రకాష్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆయనను పాకిస్తాన్ కి పంపిద్దాం, విజా వద్దు, పాస్పోర్ట్ వద్దు, బార్డర్ దాటి పంపించేద్దాం, బార్డర్ దాటి వెళ్ళిపోమందాం, బతికుండి ప్రాణాలతో వస్తే ఆయన చెప్పినట్టు మంచిగా ఉంటదిగా. అంతేనా? ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు దాకా చాలా వరకు స్కూల్ కట్టించి, గుళ్ళు కట్టించి చాలా చేశారంట. చేయని ఆయన ఇంట్లో పెట్టుకొని ఒక 10 మందిని, ఒక 10 మందిని బంగ్లాదేశ్లో, రోహింగ్యాలను ఇంట్లో పెట్టుకోమను. వాళ్ళు ఏ కష్టపడరు, కూర్చుంటాడు. ఈయన కష్టపడి వాళ్ళకు రోజు భోజనం పెడతాడు, చేతితో ముద్దలు తినిపిమని ఎవడు వద్దన్నాడు. ఈయనేమంటున్నాడు, ఎవరిని పడితే వాడిని రావచ్చు. భారతదేశం ఏమైనా ధర్మసత్రమా? ధర్మసత్రమా ఇది? ప్రకాష్ రాజ్ కూతురు బాగుంది, దీన్ని లేపుకపోదాం. ప్రకాష్ రాజ్ తిన్నాం, అరే ఈయన కూడా బాగుంది, ఈయన కూడా లేపుకోపోదాం అని లేపుకొని పోతాడు. మరి అది ఓకే అయితే నాకేం ప్రాబ్లం లేదు. మరి అంటే సార్ ఇప్పుడు మీరు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అది కాంట్రవర్సీ కింద అవుతుందేమో నేను అనుకుంటున్నాను సార్. అది ఎట్లయితుంది? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఐ లవ్ మహమ్మద్ ఈ మధ్య కాలంలో అసలు విపరీతంగా వినపడుతున్నటువంటి నినాదం ఐ లవ్ మహమ్మద్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఐ లవ్ మహమ్మద్. అసలు ఏంటి ఐ లవ్ మహమ్మద్? ఇదంతా పెద్ద కుట్ర, అంటే గొడవలు సృష్టించడానికి ఒక సాకు అంతే. ఓకే. ఇప్పుడు నేను రాముణ్ణి ప్రేమిస్తున్నాను, ఐ లవ్ రామ్ అని నేను బ్యానర్ తీసుకొని వెళ్తా, ముస్లిం ఏరియాల నుంచి వెళ్తా, ఏమైతుంది? గొడవ అవుతుంది పక్క. మరి వీళ్ళు వస్తే కూడా గొడవనే అవుతుంది కదా. అంతే. మరి ఈ గొడవలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు భయ్? గొడవలు క్రియేట్ చేయొద్దు కదా. సరే, ఇప్పుడు నీకు ఒక ప్రవక్త ఉన్నాడని అనుకున్నావు నువ్వు, ప్రాబ్లం లేదు మాకు. అంతే. పోతే నీ ఇంటి మీద కట్టుకో, పాయింట్ కదా. ఒక షాప్ ఉంది, ఐ లవ్ మొహమ్మద్ అని నువ్వు కట్టుకో, ఆడ పెట్టుకున్న తర్వాత నీకు ఎంత బిజినెస్ వస్తుందో ఆ బిజినెస్తో హ్యాపీగా ఉండు. ఎందుకంటే నువ్వు అది కట్టుకున్నావు అనుకో, నీ దగ్గరికి ఎవరు రాడిగా. కరెక్ట్. హిందువులు అయితే రారు. ఇంకోటి, మొహమ్మద్ మాత్రమే నిజం, ఇంకా వేరే వాళ్ళంతా అబద్ధం అన్నావు అనుకో, ఆ పోస్టర్ కూడా పెట్టు, ఐ లవ్ ఓన్లీ మొహమ్మద్, ఐ హేట్ రామ్ అండ్ కృష్ణ అని కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పుడు నీకు భారతదేశమా లేకుంటే పక్కనున్న హిందూ ముఖ్యమా కాదా లేదా మాకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే. అంతే కదా. సో నువ్వు నీ ప్రవక్తని ప్రేమించుకుంటే ప్రేమించుకో, ప్రాబ్లం లేదు. బట్ వేరేళ్ళని హేట్ చేస్తానని మాత్రం చెప్పకు. రైట్. అది చెప్తే ప్రాబ్లం వస్తుంది. సో వీళ్ళు ఏం చేశారంటే, ఒక ముల్లా ఉన్నాడు ఉత్తరప్రదేశ్లో, వాడు ఒక పిలుపునిచ్చి గొడవలు చేద్దామని అన్నాడు. పాపం పోలీసు వాళ్ళు, ఉత్తరప్రదేశ్ పోలీసు మామూలు కాదుగా, చిత్తగొట్టేశారు అసలు. అలాంటి పోలీసులు అంటే ఐ లవ్ పోలీస్ అండి, ఐ లవ్ యూపీ పోలీస్ అండి. మొహమ్మద్ గారి సంగతి అయితే నాకు తెలియదు కానీ ఐ లవ్ ఉత్తరప్రదేశ్ పోలీస్. సో గొడవలు సృష్టించడానికి చాలా ప్లాన్లు చేస్తున్నారు. ఇదే ప్లాన్ మనకు లడాఖ్లో కూడా కనిపిస్తుంది. అంటే చాలా చోట్ల ఇది ప్రయత్నం చేస్తున్నారు. పోతే పోలీస్ స్ట్రాంగ్గా ఉండి
ఈ పిచ్చి పనులు ఆపాలండి. ఇప్పుడు మతం అనేది ఇంట్లో ఉండాలండి. కరెక్ట్ అండి. మతం ఇంట్లో ఉండి పాటించుకుంటే బాగుంటుంది. 100% బయటికి వస్తే అందరితో కలిసి ఉండాలి అంతే. ఇప్పుడు అందరినీ రెస్పెక్ట్ చేయాలి. చాలా కరెక్ట్. ఐ లవ్ మొహమ్మద్ అన్నారు, ఓకే బాగుంది. ఐ ఆల్సో లైక్ హిందూయిజం, ఐ లైక్ క్రిస్టియన్స్, ఐ లైక్ జ్యూస్ అది అన్నాడు. ఐ హేట్ క్రిస్టియన్స్, ఐ హేట్ జ్యూస్. యూదులు క్రిస్టియన్లు ఎక్కడున్నా చంపేయాలి అంటుంది ఖురాన్. హదీదులలో ఉంటుంది, ఓకే వాళ్ళని చంపేయాలంట. అదే కదా గాజాలో ఇదంతా కూడా. మరి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని మౌలాస్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు సార్ అట్లా చూసుకుంటే? ఈ క్రిస్టియన్స్ బైబిలే చదవరు, ఖురాన్ చదువుతాడు అనుకుంటావు నువ్వు. భలే మాట్లాడతావు నువ్వు. వీళ్ళకు బైబిలే రాదు అంటే అలా కాదు సార్. నేను పేరు తీయొచ్చి కూడా తెలియదు కానీ ఒక పేరు ఉంది సార్. ఆయన ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పాలిటిక్స్ లోకి వస్తున్నా అనేసి వచ్చారు మొన్న. వాళ్ళ ఛానల్ పేరే ఉంది అందులో. ఓహో సిఎండిఎఫ్ సంథింగ్ ఏదో ఉంది ఒకటి, సిపిఎఫ్ ఇంకొకటి ఉంది. సో ఈ సిఎండిఎఫ్ లో ముస్లిం దళిత్ అనేది కూడా ఒకటి ఉండదు. సో ముస్లిం ని ఒక క్రైస్తవుడికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి వచనాలు ఉంటే ఖురాన్లో? ఒకటి చెప్తాను నేను. ఈజిప్ట్ లో అలాగే సిరియాలో కాప్టిక్ క్రిస్టియన్స్ అని ఉన్నారు. ఐ థింక్ మొన్ననే లాస్ట్ మంత్ ఒక 30,000 మందిని చంపేసిండ్రు కాప్టిక్ క్రిస్టియన్స్ ని, ముస్లిమ్స్ సిరియాలో. మన వాళ్ళేమో ఇక్కడ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. కరెక్ట్. అది మరి వీళ్ళకి సిగ్గుచారం లేదైతే. వీడు క్రిస్టియన్ కూడా కాదు, వాళ్ళ క్రిస్టియన్లే ఇన్ని తన్నాలి నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లింలలో కూడా ఎన్నో తెగలు ఉన్నాయి. మళ్ళీ 72 ఉన్నాయి సెక్ట్స్ అంటారు. దాంట్లో సున్నీకి షియాకు పడదు. సున్నీ ప్రకారం షియా నరకానికి పోతాడు, షియా ప్రకారం సున్నీ నరకానికి పోతాడు. ఈడు వానికి దొరికినా వాడు వీడిని దొరికినా ఇద్దరు ఒకరినొకరినే చంపుకుంటారు. ఎదురు మాత్రం పడకూడదు. ఈడు పోయి క్రిస్టియన్ ప్రేమిస్తాడా? ఇదేదో జోక్లాగా లేదు. వాళ్ళకే పడదు, వాళ్ళే చంపుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళండి, అక్కడ అహ్మదియాలు అనే ముస్లిమ్స్ ఉన్నారు. అహ్మదియాల మసీద్లను సున్నీలు షియాలు పోయి కూలుస్తున్నారు. వాడు ముస్లిమే ప్రెసెంట్. ఈవెన్ పాకిస్తాన్ అసెంబ్లీలో ఒక లా కూడా పాస్ చేశారు, ఎక్కడెక్కడైతే అహ్మదియా మసీద్లు ఉన్నాయో వాటిని కూల్చేయండి అని. వాళ్ళు ముస్లింలే కారణం అంటుంది పాకిస్తాన్. ఈడు పోయి మనోడు గొర్రె ఈడు పోయి ముస్లింలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఇదేదో చాలా కామెడీ ఉంది. ముస్లింలో కూడా దళితులు ఉన్నారు సార్, వాళ్ళకి సపోర్ట్ అని సార్ వాళ్ళు పాపం. ఏమో మరి ఇదైతే కొంచెం సర్ప్రైజే. మరి క్రిస్టియన్లకు ముస్లింలకు అసలే పడదు కదా. అంతేందుకు ఇప్పుడు యూరోప్ చూస్తలేమా మనం? యూరోప్లో మొన్న ఇటాలీలో గొడవ చేస్తున్నారు ముస్లిమ్స్ అంతా. చేసేసి మమ్మల్ని ఎలగొట్టొద్దు, మేము ఇక్కడే ఉంటాము, మా జనాభా పెరిగితే మొత్తం కబ్జా చేసుకొని ఇక్కడున్న క్రిస్టియన్స్ అందరినీ చంపేద్దామంటున్నారు. ఈడేమో మనోడు ఇక్కడ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడా? అవునండి. ఇటాలీ వాళ్ళకి తెలిసిందంటే ఫస్ట్ ఈయన తంతాడు, ఈయన మీద బాంబేస్తాడు ఫస్ట్. ఓకే, ఖమ్మం పోద్దండి బాబు. ఖమ్మం అంటే వాని ఇంటి మీద వేస్తారా లేదు, ఎందుకంటే పక్కన చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి పాపం. పర్లేదు, చూసుకొని ప్రెసిషన్ బాంబ్ వేస్తారు. యూదులు వేస్తారు, ఎందుకంటే అమెరికా వేస్తుందో లేదో కానీ ఇటాలీ దగ్గర కూడా ప్రెసిషన్ బాంబ్స్ ఉన్నట్టున్నాయి. వాళ్ళు వీని ఇంటి మీద బాంబ్ వేసేస్తారు. ఇప్పుడు నేను ఇంకొక టాపిక్ రావాలి సార్. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇట్లా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఇందాక పాకిస్తాన్ ఉన్నారు, అదే పాకిస్తాన్ లో దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి సార్ ఇప్పుడు. ఓకే, ఒకనొక ప్రసిద్ధ ప్లేస్ లో దేవీ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓకే, మరి పాకిస్తాన్ లో ఎలాంటి గొడవలు కూడా జరగట్లేదు కదా. మరి ఇప్పుడు అట్లా చూసుకుంటే అక్కడ నేను నిన్ననే ఆ వీడియో చూశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అక్కడ కూడా హైందవ్యాన్ని కాపాడే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పటికీ కూడా ముస్లిమ్స్ అనేవాళ్ళు కూడా వాళ్ళు కొడుతున్నారు సార్, డోలు కొడుతున్నారు. హ్యాపీ, అందరూ కూడా కలిసి బాగానే ఉన్నారు. కానీ ఎందుకు సార్ ఇట్లా వ్యతిరేకలను ఎందుకు సృష్టిస్తారు? అంటే అందరూ లేరు, దాంట్లో కూడా కొంత ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్లో. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఉన్నారు ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ తోటే వాళ్ళ ఎకనామీని, దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసుకున్నారు పాకిస్తాన్. ఇప్పుడు ఒకప్పుడు కరాచీ ఉండేది, కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పటికీ ఉంది. కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల కరాచీలో ఉండే హిందూ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల పాకిస్తాన్ నడిచేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కరాచీని కూడా నాశనం చేసిండ్రు. ఓకే, ఎకనామీ మొత్తం కొలాప్స్ కాలే. ఎంత కొలాప్స్ అయింది, తినడానికి తిండి లేదు, రొట్టెలు అసలు గ్యాస్ దొరకదు, పిండి దొరకదు, బియ్యం దొరకవు పాకిస్తాన్లో. ఎందుకంటే ఉన్న ఎకనామీని మొత్తం సర్వనాశనం చేసుకున్నారు. సో నాకు తెలిసి పాకిస్తాన్లో ఉండే అందరూ ఈ ఇస్లాంని వదిలేదు. ఎందుకంటే అల్లా అయితే వాళ్ళకి ఏం సపోర్ట్ చేయట్లా. పాపం అల్లాని నమ్ముకొని అటు పోయారు, అల్లానేమో హెల్ప్ చేయట్లేదు. బహుశా మళ్ళీ సనాతన అంటే ఎవరైనా జిన్నా కూడా అల్లానే నమ్ముకున్నాడు కదా అల్టిమేట్లీ. జిన్నా సంగతి చెప్పిన వాటి జిన్నా సంగతి చెప్తా. జిన్నా అంతా ఫైట్ చేసిందా? డైరెక్ట్ యాక్షన్ అని కలకట్టాలో కూడా గొడవలు క్రియేట్ చేసిండు జిన్నా.
ఆడు ఎట్లా చచ్చాడో తెలుసా? ఆయనకి టీబీ వచ్చింది. టీబీ వచ్చి వాడు రోడ్డు మీద ప్రొసెషన్ తీస్తున్నాడు. అప్పటికే క్రిటికల్ కండిషన్ అయిపోయింది. రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, రోడ్లు బాగలేవు, రోడ్డు మీద చచ్చాడు, కుక్క చావు చచ్చాడు జిన్నా అనేటోడు. ఓకే. అంటే ఇండియా మీద ఫైట్ చేసి కొన్ని వేల మందిని కలకట్టాలో చంపి, ఈవెన్ పార్టీషన్ అప్పుడు కూడా కొన్ని వేల మంది చచ్చిపోయారు హిందువులు. వాళ్ళే మొదలుపెట్టిండ్రు అది. అవును, హిందువులను చంపే కార్యక్రమం వాళ్ళే మొదలుపెట్టిండ్రు. తర్వాత హిందువులు రియాక్ట్ అయ్యిండ్రు. ఇవన్నీ చేసిన జిన్నాగతి ఏమైంది? కుక్క చావు రోడ్డు మీదే చచ్చాడు. ఎందుకు చచ్చాడు? అల్లాని నమ్ముకున్నాడు కాబట్టి. అదే ఏ అమ్మవారినో శివుడినో నమ్ముకుంటే ఆ రోడ్డు మీద చచ్చేటోడా? సో నాకు తెలిసి ఈ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఈ దేశాలన్నీ గర్వాప్సి అయితే అఖండ భారతం ఫామ్ అవుతుంది, ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఎట్లాగూ మనం చూస్తున్నాం కదా, అల్లాని నమ్ముకున్న పాకిస్తాన్ నాశనం, అల్లాని నమ్ముకున్న బంగ్లాదేశ్ నాశనం, మట్టి గడిచిపోయింది. ఇండియా ఎందుకు స్ట్రాంగ్ ఉంది? సనాతనం ఉంది ఇక్కడ, అందుకు స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఆ దేశాలు కూడా హిందూ ధర్మాన్ని నమ్ముకుంటే బాగుపడతాయి, లేకుంటే వాళ్ళ గతి కూడా జిన్నాగతి, అదోగతి. ఫైన్ సార్, మనం ఇంకొక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతుంది సార్. ప్రకాష్ రాజ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది భారతదేశం, ఇక్కడికి ఎవరైనా రావచ్చు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సేమ్ అలానే కమల్ హాసన్ గారు కూడా ఏదో అదర్ స్టేట్మెంట్ కూడా ఏదో ఇచ్చారు. సో ఈ రెండింటి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే? ప్రకాష్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆయనను పాకిస్తాన్ కి పంపిద్దాం, విజా వద్దు, పాస్పోర్ట్ వద్దు, బార్డర్ దాటి పంపించేద్దాం, బార్డర్ దాటి వెళ్ళిపోమందాం, బతికుండి ప్రాణాలతో వస్తే ఆయన చెప్పినట్టే చేద్దాం, మంచిగా ఉంటుందిగా. అంతేనా? బార్డర్ దాటి ఇచ్చేద్దాం, లెట్ హిమ్ గో టు పాకిస్తాన్. లేదు పాకిస్తాన్ వద్దు, బంగ్లాదేశ్ కన్నా పంపిద్దాం, అక్కడ అనేక తీవ్రవాద సంస్థలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఐఎమ్ నాట్ ఏ ముస్లిం, నేను ముస్లింని కాదు అని వాళ్ళ ప్రవక్తనో లేకుంటే వాళ్ళ అల్లానో ఏదో మాట అనమని చెప్పండి. మాట కూడా అవసరం లేదు సార్, నేను హిందువుని అని చెప్తే చాలు. నేను నమ్మను, మీ మతాన్ని నమ్మను, నేను ముస్లింని కాదు అనమనండి, బతికి ప్రాణాలతో రమ్మనండి, అట్లాగే చేద్దాం మనం, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ బలిసిన లెక్కలు ఇవన్నీ. ఇప్పుడు ఒక దేశం ఉంది, బౌండరీస్ ఉన్నాయి, ఎవడు పడితే ఎవడికి ఎట్లా వెళ్తాడు నాగేందర్? నాకు అర్థం కాదు. కరెక్ట్ అండి, అసలు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈ దేశం నుంచి ఇంకో దేశానికి పోవాలంటే మనకు పాస్పోర్ట్ ఉండాలి, విజా ఉండాలి, ఎంట్రీ కావాలి, నువ్వు ఎందుకు పోతున్నావు, ఇవన్నీ అడుగుతారు. అవును. ఈయనేమంటున్నాడు, ఎవరిని పడితే వాడిని రావచ్చు. భారతదేశం ఏమైనా ధర్మసత్రమా ఇది? పోనీ ఆల్రెడీ వచ్చి ఉన్నారు కదా, దాదాపు ఒక 2-3 కోట్లు అంటారు, కొందరు 10 కోట్లు అంటున్నారు. 10 కోట్ల మంది బంగ్లాదేశులు, 10 అంటే మొత్తం కలిపి ఒక 10 కోట్ల మంది ఉన్నారు బంగ్లాదేశులు, రోహింగ్యాలు. ఓకే. మరి వీళ్ళకి తిండి ఎవరు పెడతాడు? ఇండియాలో వీళ్ళు ఏం పని చేస్తారు? ఆ పని మనలోకి వచ్చేది వాళ్ళకి పోతుందిగా, అంతే కదా. ఇప్పుడు మనోళ్ళు ఇక్కడ ఉన్నారండి, ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు, వాళ్ళు జాబ్ చేసుకుంటారు. ఇప్పుడు వాడు వచ్చి కబ్జా చేసుకున్నాడు కదా జాబ్ని, వాడు 10 మందిని కంటున్నాడు, బియ్యం కావాలి, వాడికి అన్నం కావాలి, అన్నీ కావాలి కదా, ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఇప్పుడు మనమే 140 కోట్ల మంది ఉన్నాం. కరెక్ట్. అందరినీ రండ్రా, ఇది ఫ్రీ కంట్రీ, ఇది ధర్మశాల, ఇది అందరు రండ్రా అంటే, పోనీ ఈయననే ఒక 100 మందిని ఆయన ఇంట్లో పెట్టుకోమని రాదు? ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు దాకా చాలా వరకు స్కూల్ కట్టించి, గుళ్ళు కట్టించి చాలా చేశారంట కదా. చేయని, ఆయన ఇంట్లో పెట్టుకొని ఒక 10 మందిని, ఒక 10 మందిని బంగ్లాదేశ్లో, రోహింగ్యాలను ఇంట్లో పెట్టుకోమను. వాళ్ళు ఏ కష్టపడరు, కూర్చుంటాడు, ఈయన కష్టపడి వాళ్ళకు రోజు భోజనం పెడతాడు, చేతితో ముద్దలు తినిపిమని ఎవడు వద్దన్నాడు? పోతే వాళ్ళ చేతిలో చావకుండా జాగ్రత్తగా ఉండమంటున్నా నేను. ఓకే. ఎందుకంటే 4 రోజులు ఉంటాడు, అంటే చూస్తాడు, అబ్బా ప్రకాష్ రాజ్ ఇల్లు బాగుంది, ప్రకాష్ రాజ్ కూతురు ఉంది బాగుంది, దీన్ని లేపుకపోదాం, ప్రకాష్ రాజ్ పెళ్ళాం, అరే ఈమె కూడా బాగుంది, ఈమె కూడా లేపుకోపోదాం అని లేపుకొని పోతాడు. మరి అది ఓకే అయితే నాకేం ప్రాబ్లం లేదు. మరి అంటే సార్ ఇప్పుడు మీరు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అది కాంట్రవర్సీ కింద అవుతుందేమో నేను అనుకుంటున్నా సార్. అది ఎట్లయితుంది? ఎందుకంటే మీరు మాట్లాడి మళ్ళీ వాళ్ళ కూతురు వాళ్ళ వైఫ్ని అట్లా మాట్లాడడం అనేది. మరి లవ్ జిహాద్లు జరగట్లేదా? ఎన్ని లవ్ జిహాద్లు జరగట్లా? ఎంతమందిని కోసి చంపట్లా హిందువులని? ఈయన అందరినీ రమ్మంటాడు, మరి అది కూడా ప్రాపర్ ఛానల్ కాదు, ఇంప్రాపర్ గా. అంటే పాస్పోర్ట్ లేదు, విజా లేదు, అందరినీ తెచ్చుకొని పెట్టుకుందాం. పాస్పోర్ట్ విజా లేకపోయినా పర్లా భారతదేశానికి వచ్చి అందరినీ రమ్మంటున్నాడు ఆయన, అది కదా ప్రాబ్లము. మరి అందరు ఎట్లా వస్తారు భయ్? ఇప్పుడు వీసా ఉండాలి కదా. ఇప్పుడు నేను అమెరికానికి వెళ్తాను, ఏ వీసా లేదు, ఏ పాస్పోర్ట్ లేదు, అమెరికా ఏం చేస్తుంది? మొన్ననే చేసింది కదా, చేతిలో గొలుసులు వేసి వాపస్ పంపించింది. వీళ్ళు ఏమంటారు, వాళ్ళని అట్లా పంపిస్తుంటే మోదీ ఏం చేస్తుంది? మోదీ ఎందుకు చేస్తాడు భయ్? నువ్వు పోయిందే రాంగ్ రూట్ లో, మరి గొలుసులేసి పంపించకుండా నీకు రాబాబు, నా ఇంట్లోకి రాబాబు అని స్నానం చేసి బట్టలు ఇచ్చి అన్నం పెడతారా? అరే బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు. నువ్వు ఎంత కమ్యూనిస్ట్ అయితే మాత్రం మాట్లాడేటప్పుడు బ్రెయిన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బ్రెయిన్ లో పెట్టుకునే మాట్లాడాలి, అంతే కదా. ఫ్రిడ్జ్ లో కాకుండా తల్లో పెట్టుకొని మాట్లాడాలి. కానీ కమ్యూనిస్ట్ అంతా ఎట్లుంటారంటే, వాడు ఎప్పుడు మాట్లాడినా వాడి నోటితో మాట్లాడతాడు,
మాట్లాడుతూ అటు ఇటు తిరిగి ఉంటుంది కదా కాలు, ఆ బూట్లన్నీ తీసి నోట్లో పెట్టుకుంటాడు. ఫుట్ ఇన్ మౌత్ డిసీజ్ అంటారు దీన్ని. ఫుట్ ఇన్ మౌత్ డిసీజ్. ఫుట్ ఇన్ మౌత్ అంటే పనికిరాని మాటలన్నీ మాట్లాడతాడు. అదే ప్రకాష్ రాజ్ గారికి ఫుట్ ఇన్ మౌత్ ఆ డిసీజ్ ఉంది ఈయనకి. ఓకే. సో ఏం చెప్పాలి, అక్రమంగా మన దేశంలో ఎవరు రాకూడదు అని చెప్పాలి. ఎందుకు, మనమే ఇంతమంది ఉన్నాం కదా, మనకే సరిపోవట్లేదు రిసోర్సెస్, పనికిరాను అందరినీ తెచ్చుకొని నా దేశంలో ఎట్లా పెట్టుకుంటాం మనం? రూల్ని ఫాలో చేయాలి కదా. సో అది కాకుండా నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడంటే ఇది మాత్రం తప్పు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా. పోనీ అందరినీ తెచ్చుకొని దేశంలో పెట్టుకునే ముందు ఈయన ఒక 10 మందిని ఆయన ఇంట్లో పెట్టుకోమను. ఓకే. ఈయన బతికుంటే మాట్లాడదాం. ఓకే. ఈయన బతికుండాలి కదా. మరి కమల్ హాసన్ గారు ఏమి, ఆయన కూడా సేమేనా? కమల్ హాసన్ గారు ఏంటంటే మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరెవరైతే చదువుకుంటారో వాళ్ళు హిందూ ధర్మం నుంచి బయటికి వస్తారు అన్నాడు. అంటే హిందూ ధర్మాన్ని ఫైట్ చేయాలంటే చదువు చెప్పాలన్నాడు. ఓకే. అయితే ఈయన బై స్లిప్ ఆఫ్ టంగ్ మాట్లాడారని నాకు అనిపిస్తుంది. ఓకే. చదువుకుంటే క్రిస్టియానిటీ నుంచి ఇస్లాం నుంచి బయటికి వస్తారని చెప్పాల్సింది ఈయన. స్లిప్ ఆఫ్ టంగ్తో హిందూ ధర్మం అని చెప్పాడు. ఎందుకంటే మనం ప్రపంచంలో ఈరోజు చూస్తున్న ట్రెండ్ ఏంటంటే ఎక్కడెక్కడైతే ఎడ్యుకేషన్ వచ్చిందో ఇస్లాం నుంచి క్రిస్టియానిటీ నుంచి జనాలు బయటకు వస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రం చూడరాదు, ఎవరెవరైతే బైబిల్ చదవలేదో నాలాంటి వాళ్ళు బైబిల్ చెప్పగా విని బయటకు వస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ వల్ల ఏది తగ్గుతుంది? క్రిస్టియానిటీ, ఇస్లాం తగ్గుతుంది. ఓకే. ఎడ్యుకేటెడ్ ఏం చేస్తున్నారు? సనాతన ధర్మాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు టాప్ సైంటిస్టులను చూడండి. టాప్ సైంటిస్టులు, ఈవెన్ న్యూక్లియర్ ఫిజిసిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపనిషత్తులు చదివే థియరీస్ అన్ని బయట పెట్టారు. సార్ మీరు కొత్తగా చెప్తున్నారు సార్. ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ కూడా వ్యతిరేకించేది పాస్టర్ గారులే. ఎందుకంటే ఈ పాస్టర్ గారులందరూ కూడా ఏమని చెప్తున్నారంటే అసలు సైంటిస్టులు ఎవరు? క్రిస్టియన్స్ కాదుగా, మీరు మర్చిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు అసలు బైబిల్లో ఈ స్కూల్ ఉంది, స్కూల్కి పోయి చదువుకో, ఈ కాలేజ్ ఉంది, ఎక్కడన్నుందా? అసలు స్కూళ్ళ ప్రస్తావననే లేదు. ఇప్పుడు ఫోన్, ఆ యాపిల్ ఫోన్ నడిపేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన క్రిస్టియన్ అంటున్నారు. ఏమనంటే ఫేస్బుక్ నడిపేటువంటి ఆయన కూడా క్రిస్టియన్. ఆయన క్రిస్టియన్ కాదు, ఆయన యూదుడు, నాస్తికుడు. ఓకే, నాస్తికుడు. ఇంకా చెప్పాలంటే వాట్సాప్, ఇవన్నీ కూడా ప్రతిదీ ఎవరైతే నడుపుతున్నారో అవన్నీ కూడా చేసింది క్రిస్టియన్స్ కాదు. ఆ నాలెడ్జ్ ఇచ్చింది దేవుడు. ఆ బైబిల్లో లేదు. అసలు బైబిల్లో ఉన్న నాలెడ్జ్ ఏంది? మూర్ఖుడిగా ఉండు, చర్చికి పో, దక్షిణ భాగాలు ఇయ్యి, ఆడ ఎన్ని రేపులైనా కవర్ చెయ్యి, ఇదే బైబిల్ చెప్పేది. సైన్స్ కి బైబిల్ కి సంబంధం ఏముంది? అసలు క్రిస్టియన్లు ఈడుంటే సైంటిస్టులు అమెరికాలో ఉంటారు. అంత దూరం ఉంది వాళ్ళకి. అసలు అమెరికానే బైబిల్ దేశం అన్నారు. కానే కాదు. అమెరికా అనేది డెమోక్రసీ, అది క్రిస్టియన్ దేశం కానే కాదు. క్రిస్టియన్ దేశం కాదు బైబిల్ అమెరికా. ఈవెన్ యూరోప్ దేశాలు కూడా చాలా దేశాలు క్రిస్టియన్ దేశాలు కావు. ఇప్పుడు అలా చూసుకుంటే యుఎస్ లో బైబిల్ బోధించడం మానేశారని చెప్పారు. చాలా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్లీ నేను వచ్చేసాను కదా, ఆయన ఏమని చెప్తున్నారంటే ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ దాన్ని పరిశీలించి మళ్ళీ తిరిగి స్కూల్లో మళ్ళీ బోధించడం మొదలు పెట్టారు. లేదు, దాంట్లో అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉన్నాయని కొన్ని స్కూళ్లలో బైబిల్ ని బ్యాన్ చేశారు. అసలు ఏం జరిగింది సార్? ఒక్కటి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పగలిగితే ఒకసారి చెప్తే కొంచెం జనాలకు అర్థం అవ్వాలి. అది మినసొట్టానో ఏదో ఒక ప్రాంతంలో అనుకుంటా బైబిల్ ని టోటల్ గా బ్యాన్ చేశారు. ఎందుకంటే అక్కడ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో అక్కడ బైబిల్ బోధిస్తుంటే వాళ్ళకి అబ్జెక్షన్ వచ్చింది. అట్లేంటంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి కదా బైబిల్లో, కూతురు వెళ్ళి తండ్రి దగ్గర పడుకున్నారు, కోడలు పోయి అంటే మామ పోయి కోడలు లేక కోడలతో వ్యభిచరిస్తాడు, ఇవన్నీ అబ్జెక్షన్స్ అని పిటిషన్ వేశారన్నమాట కోర్టుకి వెళ్ళి. వాళ్ళు ఏమన్నారంటే ఇలాంటివి మనం చదివిస్తే మా పిల్లలు పాడైపోతారు కాబట్టి బ్యాన్. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ తీసేసి న్యూ టెస్ట్మెంట్ బుక్లు మాత్రం పంచుతున్నారు సార్ బైబిల్. అదే మరి అన్ని బుక్కులు కవర్ చేయాలంటే కష్టం కదా, చాలా కష్టం. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ టోటల్ గా తీసేసినట్టేనా లేకపోతే ఓన్లీ నామకే వస్తే న్యూ అంటే తీసేస్తారు, అవసరమైతే మళ్ళీ తెచ్చుకుంటారు. ఎందుకంటే దాడులు చేయాలన్నా, చంపాలన్నా, నరకాలన్నా అది కావాలిగా. ఎందుకంటే వైలెన్స్ మాన్యువల్ అది. దొంగతనం ఎట్లా చేయాలి, దోపిడీ ఎట్లా చేయాలి, ఎట్లా చంపాలి, అది మాన్యువల్ అనమాట. మరి వేరే దేశం మీద దాడి చేయాలంటే ఇది కావాలి కదా మాన్యువల్. అంటే అది మాన్యువల్, ఇది మాన్యువల్ ఆ టైప్. అరే ఇదేదో బాగుంది, ఇదేదో బాగుంది. సార్ ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ లో చాలా మంది ఇట్లా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ లీడర్స్ లో ఉన్నటువంటి ఒక ముస్లిం లీడర్ ఆవిడ సయ్యదా అని చెప్పేసి ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా ఏదో వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి వినడం జరిగింది. అంటే దాని గురించి మీరు ఏమైనా మాట్లాడారు? అదే, ఆమె కూడా ఏమంటది అంటే బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, రోహింగ్యాలు కానీ వాళ్ళు కూడా మనుషులేగా, వాళ్ళు కూడా రావచ్చు. అర్త్ ఇంత పెద్దగా ఉంది, మరి అర్త్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో హిందువులను ఎందుకు చంపుతున్నారు? పెద్దగా ఉందని వదిలేయచ్చుగా. మీరు చంపుతున్నారు అంటే నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తుకొచ్చింది. 10 సంవత్సరాల పిల్లోడు సార్, 10 సంవత్సరాల పిల్లోడు హిందూ అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్
మెన్ ఉమ్, కలిసి ఉమ్. తొక్కి తొక్కి చంపారు సార్ పాపం. ఆకలితో ఉండి ఏదో రోటీ ఏదో అడిగాడంట, చంపేశారు సార్. పాకిస్తాన్లోనా? బంగ్లాదేశ్. ఓకే. ఆ ఇన్సిడెంట్ నేను చూసాను, అది కళ్ళలో ఇప్పటికీ మొదలుతూనే ఉంటుంది. ఎంత దారుణంగా అంటే పాపం ఆ పిల్లోడిని ఉమ్. తొక్కి తొక్కి చంపేశారు సార్, కొట్టి కొట్టి. అంతేందుకు, ఇప్పుడు ఇస్కాన్ ఉంది. ఇస్కాన్ ఉన్నప్పుడు ఇస్కాన్ అందరికీ భోజనం పెట్టింది.